వెల్కమ్ టు జయవర్సన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మొన్న భీమిలి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 99% హామీలు మేము నెరవేర్చగలిగాం ఈ రాష్ట్రంలో. నిజంగా ఒకటి ఆలోచించండి ప్రజలారా. నిజంగా ఒక టీడీపీ వైసీపీ అని కాదు, ప్రజలు ఒకటి ఆలోచించండి. ఎప్పటి వరకు ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లు ఇచ్చిన హామీల్ని 99% పూర్తి చేసిన పార్టీ ఏదైనా ఉందా? ఏ నాయకుడైనా ఉన్నాడా? మేమున్నాం అని వైసీపీ చెప్పుకుంటుంది. నిజంగా ఉంటే ఒకే ఒక క్వశ్చన్, మీరు జస్ట్ నవరత్నాలు చూసుకుందాం. మద్యపాన నిషేధం అమలైందా? మద్యపాన నిషేధం అది ఒకటి అమలైతే కూడా 99 అంటారు. మిగతా వాటిల్లో కూడా మీరు ఇచ్చిన హామీల్లో కూడా ఎన్ని ఎన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు? సిపిఎస్ రద్దు అయిందా? ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఒక సచివాలయం ఎంప్లాయీస్ తప్ప మరో ఉద్యోగం తీసారా? పరిశ్రమలు తీసుకొచ్చారా? రోల్ డెవలప్మెంట్ చేశారా? అంగన్వాడీలు జీతాలు పెంచుతానన్నారు, పెంచారా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తానన్నారు, 2014 ముందు చేశారు తప్ప 2014 తర్వాత ఎవరైనా చేశారా? అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల ఆ ఏజెన్సీలు డబ్బులు దొబ్బేస్తున్నాయి అన్నారు, దాన్ని తీసేశారా? దాన్ని కూడా చెప్పారు. ఇంకేంటి 99? ఒక 5-6 నెలల క్రితం మీద 98.5% అనేవారు, ఇప్పుడు ఏకంగా 99% అంటున్నారు. నిజంగా 99% అమలు చేసి ఉంటే ఈ రాష్ట్రం వన్ సైడ్గా మిమ్మల్ని గెలిపించాలి కదా. ఎందుకు ఏ ప్రజలు చూసినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. డబ్బులు పంచిపెట్టడం ఒకటే ఈ రాష్ట్రానికి మంచిదా? చెప్పండి ఒకసారి. అంటే 99% హామీలు అంటే మీరు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసేటప్పుడు అడుక్కి ఒక అక్కకి, ఓ చెల్లికి, ఓ తమ్ముడికి, ఒక అన్నకి, ఒక ముసలవకి, ఓ తాతకి, ఒక పెద్ద ఆయనకి, చిన్న ఆయనకి, ఒక నిరుద్యోగికి, ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. హామీలన్నీ నెరవేర్చారా? మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారా? చెప్పండి ఒకసారి. అంటే మీరు ఇచ్చిన నవరత్నంలో కూడా ఎన్ని హామీలకి ఎన్ని బొక్కలు ఉన్నాయి? మీరు ఇచ్చిన హామీల్లో ఇప్పటికింకా పల్లెటూరు గ్రామాల్లో రోడ్లు సరైనవి లేవు, ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు, కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు అన్నారు, ప్రతి పేదవాడికి ఇల్లు అన్నారు, కొన్ని దిక్కులను కట్టుకుంటారు, అది కూడా మీ 30,000 వాళ్ళ దగ్గర తీసుకుని మీరు కట్టిస్తున్నారు అన్నారు. ఎన్నో బొక్కలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంచి చేశాను అన్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఇది చేశాను, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఇంతమందికి ఉపాధి కల్పించగలిగాను, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, ఇంతమందికి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేలా పేద ప్రజలకు, దళితులకు, బహుజనులకు ఇండస్ట్రీలు నెలకొల్పే విధంగా వాళ్ళకి ఈ విధంగా లోన్లు ఇప్పించాను, తోడ్పాటు అనేది ఒకటి చెప్పగలగరా? రూపాయి పావులా పంచిపెట్టి అదే అభివృద్ధి అంటున్నారనమాట. అదే మీరు చేసిన 99% అభివృద్ధి. ప్రజలు కూడా తెలుసుకోవాలి. గుడ్డిగా ఏదో వైసీపీ కదా మేము, లేకపోతే మేము టీడీపీ కదా వ్యతిరేకిస్తాం, మేము వైసీపీ కదా సపోర్ట్ చేస్తాం అని అక్కడ ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవడం చాలా మంచిది. జై భీమ్ అందరికీ. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.